ఆచి చికెన్ మసాలా. కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఎదుట లొక్కిపోయారు. ఇక ఏప్రిల్ 2024లో జరిగిన దస్తగిరి హత్య కేసులో నిత్యానందరెడ్డి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. హత్యకు ప్లాన్ చేయడం, ప్రధాన నిందితులకు ఆశ్రయం కల్పించడం, వారు పారిపోవడానికి ఆర్థిక సహాయం చేయడం వంటి ఆరోపణలు అతనిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో హత్య జరిగినప్పటి నుంచి నిత్యానందరెడ్డి అజ్ఞాతంలో ఉండడంతో పోలీసులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇటీవల ఈ కేసు విచారణలో భాగంగా దర్యాప్తునకు సహకరించాలని ఏపీ హైకోర్టు ఆయన్ను ఆదేశించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆయన నేరుగా జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం పోలీసులు ఆయన్ను చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. కార్లో పోయిండు. అవును సార్. కాన్పల్లి పెద్ద దస్తగిరి మర్డర్ అయిన విషయం మీకు అందరికి తెలిసిన విషయమే. రిమ్స్ హాస్పిటల్లో మర్డర్ తెలిసిన విషయమే. దాంట్లో నిత్యానంద రెడ్డి పాత్ర ఉందని పేపర్లో కానీ ఇతర అంతా వచ్చి చెప్తా ఉంది. నిత్యానంద రెడ్డి ఈ రోజు నా దగ్గర పొద్దున వచ్చి సరిగ్గా నేను నేరం చేయలేదు, నాకు దస్తగిరి మర్డర్ ఎలాంటి సంబంధం లేదు, నా దగ్గరికి వచ్చినాడు, నేనే పోలీసుల దగ్గర సరెండర్ అయ్యేది. అదే విధంగా ఈ రోజు ఎస్పీ దగ్గరికి వచ్చి ఇప్పుడే ఎస్పీ దగ్గర ఆఫీస్ తీసుకొచ్చినారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నిత్యానంద రెడ్డి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ ఫార్మాలిటీస్ 24 గంటల కోర్టులో ప్రొడ్యూస్ చేయమని రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి సార్ లొంగుబాటు కింద చూసుకోవాలి. లొంగుబాటు కింద చూడాలి. లొంగుబాటు కిందే కదా లొంగుబాటు. కోర్టు మేము అట్లా అనుకుంటే మేమేం నేరం చేసినాము అని మాకేమైనా డౌట్ ఉంటే మేము కోర్టులో వీళ్ళు లొంగిపోయేవాళ్ళం కదా. మాకు నేరం చేయలేదని మాకు ధైర్యం ఉంది కాబట్టి మేము మా పాత్ర లేదని ధైర్యం ఉంది కాబట్టి డైరెక్ట్ పోలీసుల దగ్గరికి సరెండర్ చేసినాం. తర్వాత లీగల్ ప్రొసెస్ ఎట్లా వెళ్తున్నారు? ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిందే. ఈ రోజు నైట్ ఏదో టైంలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. తర్వాత మేము బెయిల్ పెట్టుకుంటాం. ఒకవేళ నేరం ఏమైనా ఉంది అంటే ఇతని పాత్ర ఏముందని వాళ్ళు నమ్మింటే వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో మేము ఫైట్ చేస్తాము. మెటీరియల్ సరిపోతుందా లేదా, వేరే విధంగా ఉందా అని చూస్తాం. ఏదైనా మెటీరియల్ నుంచి మేము కోర్టులో ఫైట్ చేసి బెయిల్ వచ్చేట్టు ఫైట్ అయిపోతాం. సార్